జిల్లాలో వరద కష్టాలు కొనసాగుతున్నాయి. భారీగా కురిసిన వర్షాలతో కామారెడ్డి హైదరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కామారెడ్డి జిల్లాలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. పలు చోట్ల రోడ్డు కోతకు గురైంది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. సదాశివనగర్ మండలం నుంచి భిక్కనూర్ టోల్ గేట్ వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. కామారెడ్డి జిల్లాలో వరద కష్టాలు కొనసాగుతున్నాయి. భారీగా కురిసిన వర్షాలతో కామారెడ్డి హైదరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కామారెడ్డి జిల్లాలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. పలు చోట్ల రోడ్డు కోతకు గురైంది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. సదాశివనగర్ మండలం నుంచి భిక్కనూర్ టోల్ గేట్ వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. బుధవారం గురువారం కురిసిన వర్షాలకు టెక్రియాల్ సారంపల్లి వద్ద బ్రిడ్జ్ కోతకు గురైంది. మరో రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో నిన్నటి నుంచే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రాత్రి కూడా వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో పరిస్థితిని ఎస్పీ రాజేష్ చంద్ర పర్యవేక్షించారు. ట్రాఫిక్ జామ్ సమస్యలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. త్వరగా రహదారులకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కామారెడ్డి జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. చాలా గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి. ప్రధాన రహదారులన్నీ కూడా వరద కోతకు దెబ్బతిన్నాయి. ఎక్కడ కూడా రహదారులన్నీ కూడా తెగిపోవడంతో పూర్తిగా రాకపోకలు స్తంభించినటువంటి పరిస్థితి. ప్రధానంగా కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గాలతో కాదు, నేషనల్ హైవే NH44 పైన వరద బీభత్సం సృష్టిందని చెప్పుకోవాలి. దాదాపు 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి భారీ కుండపోత వర్షానికి నేషనల్ హైవే NH44 పైన దాదాపు 25 కిలోమీటర్ల మేర వరద ప్రవాహం కొనసాగింది. 25 కిలోమీటర్ల దూరం వరకు కూడా రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి. ప్రస్తుతం అయితే వరద తగ్గిన తర్వాత చాలా చోట్ల కోతకు గురైంది. చాలా రోడ్ అంతా కూడా డ్యామేజ్ అయింది. ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయింది. దాదాపు 15 కిలోమీటర్ల మేర ప్రస్తుతం అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వాహనాలన్నీ కూడా నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి వెహికల్ పాస్ మాత్రం పోలీస్ అధికారులు దగ్గరుండి చేస్తున్న పరిస్థితి. ఇంకా కూడా రోడ్డు మరమ్మతులు కొనసాగాలంటే మాత్రం ప్రస్తుతం వరద నీళ్లు తగ్గితే తప్పించి రోడ్లను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని చెప్పి అధికార యంత్రాంగం చెబుతుంది. చాలా చోట్ల కూడా రహదారులన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయాయి. ప్రధానంగా NH44 అనేది చాలా కీలకమైనటువంటి నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవే మహారాష్ట్ర మీదుగా వెళ్తుంది. ప్రస్తుతం అయితే ఆ నేషనల్ హైవే మీదుగా రాకపోకలు మాత్రం కొంత స్తంభించినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు ఇటు ఎల్లారెడ్డి కామారెడ్డి వద్ద ఉన్నటువంటి పాముల వాగు వంతెన కొట్టుకుపోయింది. ఇటు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఇక సిరికొండ మండలంలోని పెద్దవాగు మార్గంలో పూర్తిగా రోడ్డు తెగిపోవడంతో చాలా రాకపోకలకు స్తంభించాయి. కామారెడ్డి నుంచి ఎటువైపు వెళ్లాలని కూడా వెళ్లలేని పరిస్థితి. ధ్వంసమైన రోడ్లతో వాహనాలు జర్నీ చేయలేని పరిస్థితి. పూర్తిగా చాలా చోట్ల వరద కోత కారణంగా 5 నుంచి 8 ఫీట్ల వరకు రోడ్ అంతా కూడా తెగిపోయింది. పూర్తిగా వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి. కనీసం నడుచుకుంటూ వెళ్దామన్నా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఆ గుంతల దాటి వెళ్లలేని పరిస్థితి అని చెప్పి స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా కూడా కొంత వర్ష సూచన హెచ్చరిక ఉన్న నేపథ్యంలో మరొకసారి భారీ వర్షాలు పడితే మాత్రం చాలా గ్రామాలకు రాకపోకలు కాదు, కనెక్టివిటీ కూడా తెగిపోయే అవకాశం ఉంటుంది. అంటే సతీష్, రోడ్ల మరమ్మతుల కార్యక్రమాలకు కూడా బ్రేక్ పడినట్టుగా చెప్తున్నారు. మరోవైపు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఉన్న సందర్భంలో ఏమైనా డైవర్షన్స్ కి అవకాశం ఉందా? ఏం చేస్తున్నారు అసలు? ప్రస్తుతం అయితే నేషనల్ హైవేను మరొక వైపు డైవర్షన్ చేసి ట్రాఫిక్ మళ్లించేటువంటి అవకాశం లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే నేషనల్ హైవే చుట్టూ కూడా ఉన్నటువంటి కామారెడ్డి ఎల్లారెడ్డి నేషనల్ హైవే రామాయంపేట ఇవన్నీ కూడా నేషనల్ హైవే పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా మరొక చోట నుంచి పంపించాలంటే మాత్రం చాలా గ్రామాల్లో రోడ్ అంతా కూడా తెగిపోయింది. గుంతలుగా ఏర్పడిన పరిస్థితి. నేషనల్ హైవే నుంచి మరొక దారైన భారీ వాహనాలు పంపించాలంటే కొంత కష్టతరమైన పరిస్థితి. కొంత ప్రస్తుతం ఉన్నటువంటి రోడ్డు మార్గాన్ని 1 వే చేస్తూ వాహనాలన్నీ కూడా నెమ్మదిగా పాస్ చేస్తున్నారు. మరొక మార్గాన్ని ఆల్టర్నేట్ మార్గం ద్వారా ప్రస్తుతం అయితే పంపించే పరిస్థితి లేదు. పంపించాలని ప్రయత్నించినా కూడా ఆ వాహనాలు ఎక్కడొక్కడ రోడ్డు తెగిపోయి ఉంటుంది కాబట్టి అక్కడే వాహనాలు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే నేషనల్ హైవే మార్గాన్నే భారీ వాహనాలు భారీ ట్రక్కులు కూడా ఇక్కడ రోడ్డు పైన నిలిచిపోయి వాటిని మరో మార్గం ద్వారా పంపించాలంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాబట్టి నేషనల్ హైవే మార్గాన్ని తప్పించి మరొక మార్గం కనిపించకపోవడం అధికారులు వాహనాలన్నీ కూడా నెమ్మదిగా పాస్ చేస్తున్నారు. అంటే ఎప్పటి నుంచి ఇది కనిపిస్తుంది సతీష్? అంటే జామ్
48 అవర్స్ పైగా భారీ వర్షం కురవడంతో 48 గంటలుగా ఇదే సమస్య నెలకొంది. భారీ వర్షాలు మొదలైన తర్వాత ఇటు నేషనల్ హైవే మీద పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తింది. దాదాపు 25 కిలోమీటర్ల మేర నేషనల్ హైవే పైన వరద పోటెత్తింది. దాదాపు రోడ్డు పై నుంచి 2-3-5 ఫీట్ల మేర ఒక్కొక్క ప్రాంతంలో వరద ప్రవాహం పోటెత్తడంతో ఆ ప్రాంతంలో జర్నీ చేయలేని పరిస్థితి. రోడ్ అంతా కూడా కోత గురవడంతో ఎక్కడ ఎటువంటి ప్రమాదం పొంచి ఉంటుందో గుర్తించలేని స్థితిలో వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతం అయితే వాహనాలను నెమ్మదిగా మాత్రం పంపిస్తున్నారు. ఇంకా కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ మాత్రం నిలిచిపోయింది. థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.